ప్రస్తుతం అయితే మాత్రం మంచు మనోజ్పై దాడి చేసింది ఎవరనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వినయ్ అనేటువంటి వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా దానిపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం తండ్రి కొడుకు మధ్య తలెత్తినటువంటి వివాదంతో, ఆస్తుల వివాదంతో వాళ్ళు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అందులో భాగంగానే మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడుగా అనుచరుడుగా ఉన్నటువంటి వినయ్ మంచు మనోజ్ పైన దాడి చేశాడనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆస్తులకు సంబంధించినటువంటి అంశం పైన వారు ఇంటికి వెళ్ళడం జరిగింది. పేట్ బషీరాబాద్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్కి మంచు మనోజ్ వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి విషయం పైన చర్చ జరిగింది. ఇద్దరు తండ్రి కొడుకు మధ్య చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు దాడులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇందులో ఎవరెవరు మనోజ్ పైన దాడి చేశారనేది క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు మనోజ్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళు ఎవరూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. కానీ అసలు దాడే జరగలేదు, గొడవే జరగలేదు అనేది ఉదయం నుంచి చెప్తున్నటువంటి వార్త. కానీ ప్రస్తుతం మనోజ్ అయితే మాత్రం మనం చూస్తున్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి హాస్పిటల్కి రావడంతో అతని పైన దాడి జరిగింది అనేది మాత్రం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఇదే కారులోనే ఈ కారులో వచ్చినటువంటి క్రమంలో కనీసం కిందకు కూడా దిగలేనటువంటి పరిస్థితి ఉంది. అతనితో పాటు అతని స్నేహితులే అతన్ని కిందకి దించి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అదే విషయం ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఘటన ఉదయం మొట్టమొదటిసారిగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని, ఇద్దరి మధ్య గొడవ జరిగిందనేటువంటి వార్త మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. కానీ వెంటనే వారు మోహన్ బాబు నుంచి కూడా వాళ్ళ కార్యాలయం నుంచి కూడా కొంత సమాచారాన్ని పెట్టారు. ఎందుకంటే ఎక్కడా కూడా గొడవ జరగలేదు, కేవలం మీడియా సృష్టి, మీడియా కల్పితమైనటువంటి న్యూస్ వేస్తున్నారంటూ కూడా వాళ్ళ నుంచి ఒక సమాచారం రావడం జరిగింది. ఆ తర్వాత మనోజ్తో మాట్లాడడం జరిగింది. మరోవైపు భూమా మౌనికతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాడి జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించి వాళ్ళతో మనం మాట్లాడినటువంటి సమయంలో కూడా ఎక్కడ దాడి జరగలేదనేది మాత్రం చెప్పలేదు. కానీ మరి ఒక 10-15 నిమిషాల్లో దీనిపైన క్లారిటీ ఇస్తామని చెప్పారు. కానీ ఏదో అక్కడ ఇష్యూ జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చాము. అనంతరం అతను అంటే తీవ్ర గాయాల పాలు కావడంతో మనం చూస్తున్నటువంటి రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ హాస్పిటల్కు వాళ్ళు రావడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే ఇద్దరు వైద్యులు కూడా మంచు మనోజ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా వారి నుండి సమాచారాన్ని రాబడుతున్నారు. ఎందుకంటే మెడకు కొంత బలమైనటువంటి గాయం కావడం, మెడ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతనికి మెడకు కూడా చిన్నపాటి పట్టి వేయడం జరిగింది. మరోవైపు ఎడమ కాలుకు కూడా బలమైనటువంటి గాయం కావడంతో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలోనే వారి భార్య సహాయంతో, మరోవైపు అతనితో పాటు వచ్చినటువంటి ఇద్దరు స్నేహితుల సహాయంతో ప్రస్తుతం హాస్పిటల్ కూడా రావడం జరిగింది. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఇద్దరు కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ డయల్ 100 ద్వారా సమాచారం అందించారు. డయల్ 100 సమాచారం అందించిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. కానీ మంచు మనోజ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా తను కంప్లైంట్ చేయడానికైతే మాత్రం ఇంకా నిరాకరించారు. కంప్లైంట్ చేయడానికైతే వెళ్ళలేదు. మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మంచు మనోజ్ కావచ్చు, భూమా మౌనిక కావచ్చు, ఇద్దరు కూడా దానిపైన ఏమన్నా క్లారిటీ ఇవ్వబోతున్నారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం అతని విజువల్స్ కానీ అతను వచ్చినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం కొంత నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కనీసం కిందకు ముందు సీట్లో నుండి కిందకు దిగలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి చూడాలి ఈ సంఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇటు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక 15 నుంచి 20 నిమిషాల్లో అక్కడ వైద్యులతో మాట్లాడిన తర్వాత అడ్మిట్ కమ్మంటారా లేకపోతే ఇప్పుడు డిశ్చార్జ్ చేసి పంపుతారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వైద్యులతో చూయించుకున్న తర్వాత వైద్యులు చెప్పేటువంటి సమాచారం తర్వాత భూమా మౌనిక అంటే మంచు మనోజ్ భార్య ఆమె బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వారంతా కూడా ఒక షాక్లో ఉన్నారు. ఉదయం తనతో మాట్లాడినటువంటి సమయంలో కూడా తాము షాక్లో ఉన్నాం, అసలు ఏం జరిగిందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, తర్వాత సమాచారం అందిస్తామంటూ కూడా ఆమె ఉదయం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మనోజ్ను ఇప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి ఇదే హాస్పిటల్లో మనోజ్ లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి
అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా, అసలు ఏం జరిగింది అనేటువంటి సమాచారం చెప్పండి అని కూడా మేము క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తను మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఉన్నాడు. మరోవైపు వారి భార్య కూడా ఆమె కూడా మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ఒకవేళ వైద్యులు అక్కడ వైద్య చికిత్స అనంతరం బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ సంఘటనలో వినయ్ అనేటువంటి వ్యక్తి దాడి చేశాడనేటువంటి అంశాన్ని గుర్తించారు. వినయ్ అనేటువంటి వ్యక్తి అంటే వీరి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో అతను ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొత్తం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా తానే చక్కబెడుతూ ఉంటాడు. అందులో భాగంగానే మంచు మనోజు తన తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ రాత్రి చర్చించుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ ఆస్తులకు సంబంధించినటువంటి చర్చకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే మంచు మనోజ్కు మోహన్ బాబు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది అనేటువంటి సమాచారం అందుతుంది. అది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అతని పైన విచక్షణ రహితంగా మోహన్ బాబు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మరోవైపు వినయ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే వారి విద్యా సంస్థలన్నింటినీ కూడా అతను చూస్తున్నాడో అతను దాడి చేశాడు అనేది ప్రాథమిక సమాచారం అందుతుంది. మరి ఎవరెవరు దాడి చేశారో ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అంటే మంచు మనోజ్ పైన దాడి జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు, నిజంగా దాడి జరిగితే వెంటనే కంప్లైంట్ చేయాల్సి ఉంది కానీ ఇంకా ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి చూడాలి, ఇప్పుడు వైద్యులతో మాట్లాడిన తర్వాత అక్కడ వైద్య పరీక్షల అనంతరం వారు బయటకు వచ్చిన తర్వాత మరి దానిపైన మాట్లాడతారా లేదా అనేది మాత్రం చూడాలి. భూమా మౌనిక కూడా ప్రస్తుతం అతనితో పాటు రావడం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలతో పాటు మరొక ఇద్దరు సన్నిహితులు కూడా ప్రస్తుతం అయితే మనం టీఎక్స్ బంజారాహిల్స్ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం అధికారికంగా ప్రకటనకు రావాలి. ముఖ్యంగా మోహన్ బాబు నుంచి అయితే మాత్రం వారి కుటుంబ సభ్యుల నుంచి అయితే మాత్రం ఒక సమాచారం వచ్చింది, ఎక్కడ గొడవ జరగలేదు, కేవలం మీడియా సృష్టి అని. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హాస్పిటల్ అయితే మాత్రం మంచు మనోజ్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అతనికి కూడా కొంత గాయాల పాలు కావడం, ఎందుకంటే మెడకు గాయం కావడంతో అతనికి ఒక పట్టి కట్టడం జరిగింది. మరోవైపు తను కారులో వచ్చినటువంటి సమయంలో కనీసం కిందకు దిగలేనటువంటి పొజిషన్లో ఉన్నాడు. దీంతో ఇద్దరు వ్యక్తుల సహాయంతో అతను కిందకు దిగినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాము. మంచు మనోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. మంచు మనోజ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము కానీ అతను మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఉన్నారు. వారి భార్య మౌనిక కూడా మరికొద్దిసేపట్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి కూడా వాళ్ళని ట్రై చేస్తూ ఉన్నాం, వాళ్ళను అసలు జరిగినటువంటి ఘటన ఏంటి, అసలు వాస్తవం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కానీ వాళ్ళు కొంత సమయం ఇచ్చినట్లయితే అన్ని వివరాలు బయట పెడతామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం అయితే మాత్రం అతను గాయాల పాలు కావడంతో అతను కొంత అస్వస్థకు గురి కావడం, అనారోగ్యంగా ఉండడం వల్లనే మనం చూస్తున్నటువంటి టీఎక్స్ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పుడు వైద్యులు ఏం చెప్పబోతున్నారు, వైద్యులు చెప్పేటువంటి దాని ఆధారంగా చేసుకొని ఇప్పుడు బయటికి రాబోతున్నాడా లేకపోతే ఒక్కరోజు పాటు ఏమన్నా అడ్మిట్ చేయమంటారా ఏంటనేది మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్లోని మంచు మనోజ్ అయితే మాత్రం అడ్మిట్ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో మంచు మనోజ్ వారి తరపున కానీ లేకుంటే భార్య మౌనిక కానీ వాళ్ళే కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడలేదు కాబట్టి దానిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు మీడియాలో మరోవైపు సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కూడా జరిగినటువంటి వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్లారిటీ కోసమే ప్రస్తుతం అయితే మాత్రం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇటు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయకపోవడం, కేవలం డయల్ 100కు కాల్ వెళ్ళింది అనేటువంటి సమాచారం ఉంది. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు కంప్లైంట్ లేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి మాట, ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి మాట. మరి ఈ వైద్య పరీక్షల అనంతరం అతని యొక్క ఆరోగ్యం బాగున్నట్లయితే స్వయంగా వెళ్ళి తానే కంప్లైంట్ చేస్తానంటూ కూడా అతను చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మరి చూడాలి, మరి కొద్దిసేపట్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆస్తులకు సంబంధించినటువంటి దాంట్లో గొడవ జరిగిందా, ఇతరత్ర కారణాలతో ఏవైనా గొడవ జరిగిందా, అసలు మనోజ్పై దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వినయ్తో పాటు ఎంతమంది ఆ సమయంలో ఉన్నారు, అయితే మోహన్ బాబుతో మాత్రమే ఈ గొడవ జరిగిందా, ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిందా అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే భూమా మౌనికారెడ్డి
భార్య కూడా మరికొద్దిసేపట్లో స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా డైరెక్ట్గా ఒకవేళ మనోజ్ను డిశ్చార్జ్ చేసినట్లయితే మనోజే స్వయంగా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం విద్యానికేతన్ సంస్థకు సంబంధించినటువంటి వాటాలు, మరోవైపు ఆస్తులకు సంబంధించినటువంటి వివాదంతో ఇది తలెత్తింది. ఈ వివాదంలో గత కొద్ది రోజులుగా గతంలో కూడా మనం చూసాం, మంచు మనోజు, మంచు విష్ణు ఇద్దరు గొడవ పడ్డారని, మంచు విష్ణు తనను బెదిరింపులకు దిగుతున్నాడంటూ కూడా మంచు వినోద్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అతను చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ ఘటన మరొక ముందే మరోసారి మంచు మోహన్ బాబు, మరోవైపు మనోజ్ అంటే తండ్రి కొడుకుల మధ్య మరోసారి వివాదం రాజుకుందనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వివాదానికి తెరదింపాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఘటన జరిగిన తర్వాత కూడా ఏమీ జరగలేదని మోహన్ బాబు నుంచి కూడా కొంత సమాచారం వచ్చింది. ఏమీ జరగకపోతే తను దిగలేనటువంటి పరిస్థితుల్లో తను హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అవుతాడు, కనీసం మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఎందుకు ఉంటాడనేది ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం లేదు. మరి చూడాలి మరికొద్దిసేపట్లో ఈ అంశాలన్నిటిపైన కూడా, ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయబోతున్నారా, అసలు ఏం జరిగింది ఫామ్ హౌస్లో, అసలు ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి సమయంలో కేవలం మంచు మనోజ్తో పాటు ఇంకా వాళ్ళ భార్య కూడా ఉన్నారా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అతన్నైతే మాత్రం రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇద్దరు వైద్యులతోటి అతనికి వైద్య పరీక్షలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకు మెడకు కొంత గాయం కావడం, మరోవైపు ఎడమ కాలకు కూడా కొంత గాయం కావడంతో తన కారులో నుండి కిందకు కూడా దిగలేనటువంటి పొజిషన్లో ఉన్నాడు. దీంతో వారి భార్య సహాయంతో మరొక ఇద్దరు సన్నిహితుల సహాయంతో ఆయన దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అయితే మాత్రం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు, ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మాత్రం కేవలం ఆస్తుల వివాదం, విద్యానికేతన్ సంస్థకు సంబంధించినటువంటి వాటాలతోటే ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడే పక్కనే ఉన్నటువంటి అనుచరులు, మరోవైపు వినయ్ అనేటువంటి వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేయడం వల్లనే ఇలా మంచు మనోజ్ హాస్పిటల్ పాలయ్యాడనేది కొంత ప్రాథమిక సమాచారం రావడం జరిగింది. మరి పూర్తి వివరాలు అయితే మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.